అమానీయమైన ఘటన ఇది. ఇగో ప్రవర్తన క్షమించరాంది. ఇగో చూడు, అండర్ ట్రయల్ ఖైదీల హక్కులనే ఉల్లంఘన, హైకోర్టు సీజే సుమోటోగా తీసుకోవాలి, దీనిపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి. అరెస్ట్ అయిన లగచర్ల రైతులకు 3rd డిగ్రీ టార్చర్, జడ్జికి చెప్తే భార్య బిడ్డలను ఇదే గతని బెదిరింపు. 30 రోజులుగా రైతులు జైళ్లలో మగ్గేలా కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరిత వ్యవహారం. రేవంత్ భూములు అడిగితే ఇవ్వకపోవడం పైన గిరిజన పేద చిన్న రైతులు చేసిన తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏందట 3rd డిగ్రీ వేసిరట. ఇక ఇంతకన్నా అరెస్ట్ అయిన లగచర్ల రైతులకు 3rd డిగ్రీ టార్చర్, జడ్జికి చెప్తే భార్య బిడ్డలకు ఇదే గతి పడుతుందని బెదిరింపు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది తెలంగాణలో? భారత రాజ్యాంగం ఇక్కడ అమల్లో ఉందా? ప్రజాస్వామ్యం ఇక్కడ అమల్లో ఉందా? వ్యక్తిగత హక్కులు ఇక్కడ అమల్లో ఉన్నాయా? బెదిరింపులు, భయభరాంతులకు గురి చేసుడు, ఎంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళను? ఏం పాపం చేసిండా రైతు? 3rd డిగ్రీ ఇస్తారా? లగచర్ల బాధితులకు 3rd డిగ్రీయా? భార్య బిడ్డలకు చెప్తే ఇదే గతాన్ని బెదిరింప. నేను చెప్తున్నా అన్న, రైతన్నలారా, మనమేం పాకిస్తాన్లో లేము, ఆఫ్ఘనిస్తాన్లో జడ్జి మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎవడు వాడు మన మీద లాఠీ వేయడానికి? ఏ హక్కు ఉన్నదని లాఠీ వేస్తారు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ తెలంగాణలో ప్రశ్నించే హక్కు ఉంది. ఈ తెలంగాణలో ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు చెప్పిన నీతి సూత్రాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేతల నోరానేమన్నా మూగబోయిందా? ఆనాడు మైకులు పట్టుకొని ఖమ్మంలో రైతులకు వేడి లేచిన, మరి ఇవాళ మేము చేసేది శుద్ధపూస పైన. మీరు గదేలంగా పని చేస్తున్నారు కదా, గదే రోత పని చేస్తున్నారు కదా. ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు నేడు మన తప్పులేడికి పోతున్నాయి. మరి 3rd డిగ్రీ ఇయ్యమని బెదిరింపు, భయభ్రాంతులకు గురి చేసి అసలు బయటకు వస్తున్నామో లేదో భయభ్రాంతులతోని, ఆ రందితోని ఆగమైపోతున్నారు అక్కడ రైతులు. మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇది ఎంత దారుణమైన, ఎంత క్రూరమైన చర్య అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా 3rd డిగ్రీ ఇచ్చిర్రంట అరెస్ట్ అయిన లగచర్ల బాధితులకు. ఇగో ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇగో చూడు, ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇక చూడు రీరా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడు. అరెస్ట్ అయిన బాధితులకు సంబంధించి లగచర్ల 3rd డిగ్రీ అంట. జడ్జికి చెప్తే భార్య బిడ్డలకు కూడా ఇదే గతి. ఎవడు వాడు జడ్జికి చెప్తే భార్య బిడ్డలను ముట్టుకుని ఆడపిల్లను ముట్టుకుంటాడా? గుర్తుందా? కేసీఆర్ జోలికి వస్తే ఏమవుతుందో ఇక్కడ ఏం లేవట్టినో గుర్తున్నదా? తర్వాత లేవట్టబోయేదో చూస్తే మళ్ళీ ఇది పడతా చెప్తున్నా నేను. ఏమున్నదా మీ రాష్ట్ర ప్రభుత్వం? మేము ఓటేస్తే వచ్చిన జీతగాళ్ళు మీరు మమ్మల్ని హింసించుడు ఎక్కడిది? మీరు మా మీద ఒత్తిడి పెట్టుడు ఎక్కడిది? మీరు మమ్మల్ని టార్చర్ పెట్టుడు ఎక్కడిది? మేము ఓటేస్తే అక్కడ సీఎం సీటు, మేము గెలిపిస్తే అది సీఎం సీటు, మేము సమ్మతిచ్చి మేము ఓకే అనే వరకే నీ అధికారం. ఏమైపోయింది ఈరోజు? తెలంగాణను భ్రష్టు పట్టించుడు, తెలంగాణను ఆగం చేసుడు తప్ప ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఇంతకంటే దారుణమైన పరిస్థితి. తరతరాలుగా తమకు అన్నం పెడుతున్న భూమితో అనుబంధాన్ని వదులుకోలేక దౌర్జన్యంగా గుంజుకోసాగిన మా రేవంత్ రెడ్డి సర్కార్కు ఎదురు తిరిగిన పాపానికి ఆ రైతు 30 రోజులుగా జైల్లో మగ్గుతున్నాడు. ఓవైపు మనోవేదన, మరోవైపు వెంటాడుతున్న అనారోగ్యం కారణంగా గుండెపోటుకు గురై ఆ గిరిజనుడికి ఉగ్రవాదినో దోపిడీ దొంగనో వేసినట్టుగా బేడీలు వేసి కాకీలు వాహనంలోనే పోలీసులు దవాఖానాకు తరలించారు. వదిలితే పారిపోతాడు అనుకున్నారేమో, బేడీలు ఉండగానే వైద్య పరీక్షలు చేసిళ్ళు. అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి బహుశా ఇంకెవరికి రావద్దేమో.